అవి ప్రజలారా ఎలా ఉన్నారు, బాగున్నారా? అందరూ ఈ టయానికి పడుకొని నిద్రపోతా ఉంటే మన ఇండియాలో ఈ టయానికి కోవిడ్లో డ్రైవర్ల పరిస్థితి చూడండి ఎలా ఉందో. ఇప్పుడు టైం ఎంత? 12:30 అవుతుంది. మన ఇండియాలో వచ్చేసి ఆల్మోస్ట్ దగ్గర దగ్గర 2:30గా వస్తుంటుంది. 2:30 దగ్గర దగ్గర 2:30-3గా వస్తుంది అనుకుంటా. నేను ఇండియాలో ఉన్నప్పుడు అయితే ఈ టయానికి ప్రశాంతంగా ఒక 8:30-9 కల్లా పడుకొని పొద్దున్నే తెల్లారి 10కి లేస్తామన్నా. అటాడిది కోవిడ్కి ఎందుకు వచ్చినారా దేవుడా అనిపించాలి. ఏం చేస్తాం? ఏం చేయలేం ఫ్రెండ్స్. ఈ కోవిడ్ అంటామే కానీ వేస్ట్. అసలు నాకు తెలిసిన కాడికి మన ఇండియాలోనే చేసుకుంటే ఎన్నో రేట్లు మేలు నాకు తెలిసిన వరకు అయితే. మనకు టయానికి ఫుడ్ ఉండదు, టయానికి నిద్ర ఉండదు, ఏ టైంలో పిలిచి ఆ టైంలో పోతూ ఉండాలి. అలా ఉంటుంది ఇక్కడ. ఏమంటే మనకు నెల పొద్దు మనకు అమౌంట్ కానొస్తుంది. ఇక్కడ మన ఇండియాలో ఏంటంటే ఎప్పుడుదప్పుడు డబ్బులు అనేది ఖర్చు అయిపోతుంది కాబట్టి అక్కడ మనకు డబ్బులు కానరాదు. అంతే తేడా. మనం ఈడ సంపాదించేది అంతే, మన ఇండియాలో సంపాదించేది అంతే. కాకపోతే ఏంటంటే మనకు ఈడ డబ్బులు అనేది మనకు నెలాపొద్దు వస్తుంది కాబట్టి మనకు డబ్బులు కానొస్తుంది. ఆడ మనం ఎప్పుడుదప్పుడు తీసుకుంటాం కాబట్టి డబ్బులు అనేది మనకు మిగలదు. అంతే తేడా. అదేదో సినిమాలో పవన్ కళ్యాణ్ చెప్తాడు డైలాగు, పవన్ అన్న చెప్తాడు ఒక డైలాగ్, ఎక్కడ తగ్గాలన్నది కాదు, ఎక్కడ నెగ్గాలన్నది, ఎక్కడ నెగ్గాలన్నది కాదు, ఎక్కడ తగ్గాలన్నది తెలిసినవాడే గొప్పోడు. డైలాగ్ ఏదో ఉంది కదా, సంథింగ్ నాకు ఏదో రావడంలే. ఈ టైంలో ఎట్టుందో పరిస్థితి మనది. ఈ మాదిరి పాటలు పెట్టుకొని అది ఇది అని అనుకుంటా చేసుకోవాలంతే. అలా అయిపోయిన పరిస్థితి చూడండి ఇక్కడ.